ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన దొంగ ఎవరో వీళ్ళు కనిపెట్టేశారు. దొంగ ఎవరో ఇప్పుడే బయట పెడతాం. దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయండి. చూడండి, వరుసగా లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు నిల్చోండి. పల్లవి, నువ్వు నిలబడినక్కర్లేదమ్మా, ఈ పక్కకొచ్చేసి. దయచేసి అందరూ చేతులు పైకెత్తి మీ అరిచేతులు కాకుండా మీ చేతి మడుమలు మాకు కనిపించేలాగా చేతులు పెట్టండి. మేడం, దొంగ మాలోనే ఉంటే వాళ్ళెవరో త్వరగా చెప్పండి మేడం. వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ కాదు, స్టూడెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. అవును మేడం, త్వరగా తేల్చండి. పల్లవి మీద నింద వేశారు వాళ్ళు. సరే, చేతులందరూ పైకెత్తండి. ఏంటి అక్షిత, చెమటలు పడుతున్నాయి? ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే చెమటలు పడుతున్నాయి. ఏంటి మేడం, ఎవరి చేతికి మనం సీసీ కెమెరాలు చూసిన ఉంగరం లేదు? అంటే దొంగ బయట నుంచి వచ్చిన వాళ్ళై ఉంటారా? ఏమైంది మేడం, దొంగ ఎవరో తెలియలేదా? మేడం, అసలు దొంగ వీళ్ళల్లో ఉన్నారని మీరెలా అనుకుంటున్నారు? క్వశ్చన్ పేపర్స్ని కొట్టేయడానికి వచ్చిన వాళ్ళు
ఎవరో తెలియకుండా మాస్కులు పెట్టుకున్నారు. సీసీ కెమెరాకు దొరకకుండా ఫుటేజ్ని కూడా చాలా వరకు డిలీట్ చేశారు. కానీ ఒక్క చోట మాత్రం దొంగ దొరికిపోయాడు. వైష్ణవి, ఏంటి ఉంగరాన్ని హైడ్ చేయమంటున్నావు? ఏ ఉంగరం? ఎవరి ఉంగరం? అదే కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన దొంగ చేతికి ఉంగరం ఉందని చెప్పారు కదా, ఆ ఉంగరాన్ని హైడ్ చేసింది దొంగ అని మాట్లాడుకుంటున్నాం. అంతే కదా మమ్మీ? అంతే. ఉంగరాన్ని హైడ్ చేసినంత మాత్రాన దొంగ దొరకడు అనుకుంటున్నారా? ఏమైందమ్మా? ఏమీ లేదు మామయ్య గారు, వీళ్ళేదో ఉంగరాన్ని హైడ్ చేయమన్నట్టుగా వినపడితే ఏంటి అని అడుగుతున్నాను. పల్లవి విషయంలో జరిగింది మీకు తెలిసిందే కదా. కాలేజ్కి వెళ్ళి అసలు దొంగల్ని కనిపెట్టాలని సీసీ ఫుటేజీలు చెక్ చేశాం. స్టాప్ స్టాప్ స్టాప్. కానీ ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరి చేతికి అలాంటి ఉంగరం లేదు. ఒకవేళ మీరు చూస్తారని వాళ్ళు ముందే దాచేశారేమో. ఇదేదో దగ్గరుండి చూసినట్టు చెప్తుందేంటి? సీసీ కెమెరాలు వర్క్ చేయకపోవటం, వర్క్ చేసిన కెమెరాలోనే దొరికిన ఆధారం ఉంగరం అక్కడున్న వాళ్ళెవరికీ లేకపోవటం, ఇదంతా చూస్తుంటే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది గుండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.